30 డేస్ 30 మూవీ ఛాలెంజ్ ఈరోజు డే 28 అండ్ ఇవాళ మన మూవీ పూరి జగన్నాథ్, మహేష్ బాబు ఇంకా కాజల్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అనేది జస్ట్ మూవీ మాత్రమే కాదు, సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక ఆన్సర్ అనమాట. అంటే పూరి జగన్నాథ్ గారు అసలు వేరే లెవెల్ డైరెక్టర్. అంటే అలాంటి డైరెక్టర్ మన ఇండియన్ సినిమాకు ఉండడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అతను మూవీస్ సరిగ్గా తీయక అలా ఉన్నాడు, కానీ ఒకప్పుడైతే మొత్తం అసలు టైర్ 1 హీరోస్కి ఆ లెవెల్ బ్రాండింగ్ ఇచ్చిందే అతను. సో బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు లుక్స్ ఉంటాయి, అద్దిరిపోతాయి. మొత్తం కొంచెం వైలెన్స్ లుక్స్, అసలు మహేష్ బాబు సాఫ్ట్ కార్నరే మనం చూసాము. సో బిజినెస్ మ్యాన్ సినిమాలో మనం మహేష్ బాబుని రఫ్ అండ్ టఫ్లో చూడొచ్చు అనమాట. మొత్తం మాస్ లుక్స్, ఆ డాన్స్ కానీ ఆ సాంగ్స్ కూడా, సార్ వస్తారా సాంగ్స్, పిల్లా చావ్, ఆజ్ ముంబై కా అడ్డా, అది నెక్స్ట్ లెవెల్ సాంగ్. అసలు మూవీలో మహేష్ బాబు క్లోజ్అప్ షాట్స్ తీయడానికి సపరేట్ కెమెరాస్ డిజైన్ చేశారంట, మహేష్ బాబు జస్ట్ క్లోజ్అప్ షాట్స్ కోసమే. మహేష్ బాబు కూడా అంటాడు, అంటే జస్ట్ కెమెరా ముందు పెట్టగానే ఇంకా వేరే ఆప్షన్ లేదు, డైలాగ్ చెప్పాల్సిందే. మూవీలో కొన్ని ఎస్కేప్ ప్రిజమ్స్ ఉంటాయి సినిమా తీసేటప్పుడు, కానీ బిజినెస్ మ్యాన్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఏం ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. కెమెరా నాకు క్లోజ్అప్ షాట్ లో పెడతారు, నేను అసలు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు, డైలాగ్ చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చాల్సిందే. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్తారు. అది 100% కరెక్ట్. అంటే జనరల్ కెమెరా ఒక పొజిషన్, ఒక దూరం యాంగిల్ ఉన్నప్పుడు మనం యాక్ట్ చేయొచ్చు, కానీ క్లోజ్అప్ షాట్లో పెట్టినప్పుడు ఒకటి టేక్లో అయిపోవాలంటే చాలా కష్టం అది. అది కూడా మహేష్ బాబు ఈ సినిమాతో యాక్ట్ చేసి మనకు ప్రూవ్ చేశారు, అది కూడా పాసిబుల్ అని చెప్పేసి. సో ఈ మూవీ గురించి అయితే లాస్ట్ ఒకటే డైలాగు, గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, అంతే. అది బిజినెస్ మ్యాన్. సో నెక్స్ట్ మూవీ ఏంటో తెలియాలంటే స్టే ట్యూన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఉంటా.